ఇశ్రాయేలు ప్రజలు వారిని నడిపిస్తున్న దేవుని విడిచిపెట్టి మాకు న్యాయాధిపతి కావాలి, మాకు రాజు కావాలని దేవుని యొక్క నడిపింపును విడిచిపెట్టి వారు మనుషుల యొక్క నడిపింపును కోరుకుని ఉన్నారు. మనుషుడి నడిపింపు ఎప్పుడు మన నిత్య జీవానికి తీసుకెళ్ళదని, మనుషుడి నడిపింపు ఎప్పుడు నీతిని కోరుకోదని, మనుషుడి నడిపింపు ఎప్పుడు నీతికి ఆధారము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. సాముయేలు ఆ జనులతో మాట్లాడుతున్నప్పుడు మాకు రాజు కావాలి, మాకు పరిపాలించడానికి మా ఎదురుగా ఉండి రాజు కావాలి మాకు అని వారు కోరుకున్నప్పుడు సాముయేలు దుఃఖాకాంతుడై ఎంతగానో రోధిస్తూ ఉన్నప్పుడు యెహోవా, సాముయేలు నువ్వెందుకు దుఃఖించుచున్నావు? వారు విసర్జించినది నిన్ను కాదు, కానీ నన్నే, సర్వసృష్టికర్త అయిన నన్నే విసర్జించున్నారు కనుక వారు దేనిని కోరుకుంటున్నానో వారికి ఇస్తానని దేవుడు సెలవిచ్చిన సందర్భంలో జ్ఞాపకము తెచ్చుకో. ఎందుకనగా దేవుడు మనుషుడు అడిగినది ఏది లేదు కాదు అనకుండా ఇచ్చిన సందర్భాలు ఎన్నో సందర్భాలు చూసి ఉండొచ్చు. కనుక నీవు కోరుకున్నది ఏదైనా సరే అది దేవునికి అంగీకారమా కాదా అని మొదటిగా నీవు దేవుని లేఖనములు పరిశీలించి దేవుని యొద్ద నీవు మొరపెట్టి తెలుసుకో. నీవు దేవుని యొద్ద అడిగినవి పొందుకున్నప్పుడు కొన్ని నీ జీవితంలో అవి ఇబ్బందికరమైన స్థితులు తీసుకురావచ్చు. ఇశ్రాయేలు జనులు కూడా దేవుణ్ణి అడిగినప్పుడు వారు పొందుకున్నది వారికి ఇబ్బందిగా, వారిని ఇబ్బందులకు తీసుకెళ్లే స్థితి అయి ఉన్నది. కనుక నీవు కోరుకున్నది ఏదైనా సరే దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నదా లేదా అని పరీక్షించుకొని నీవు కోరుకున్న ఎడల నీవు ఆశీర్వాదంలోనికి దేవునిలోనికి వెళ్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నీవు దేవునికి ఇష్టమైన ప్రతి ఈవులను కోరుకొని నీవు దేవునిలో బలవంతుడు అవుదువుగా. ఆమేన్.